భారం వేసేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆయన కాడి మోసేవాడు ఎలా ఉంటాడంటే దేవుని సన్నిధికి సంతోషంగా వస్తాడు, దేవుని పని సంతోషంగా చేస్తాడు, బాధతో కాదు. ఏం చేస్తా, కర్మ పట్టింది మాకు అన్నట్టు కాదు. నా దేవుడు విషయంలో సంతోషంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా అని వాళ్ళు చెరసాల్లో వేస్తే దేవుడు స్తుతించి మహింపరిచారు. ఎందుకో తెలుసా? చెరసాల్లో అయినా ఏదైనా నా దేవుడు అవసరమైతే చెరసాల్లో కూడా సువార్త ప్రకటిస్తా నా దేవుని కోసం. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తా? చెరసాల్లో ఉన్నా సరే సువార్త ప్రకటిస్తా, శ్రమలో ఉన్న సువార్త ప్రకటిస్తా, ఇబ్బందిలో ఉన్న సువార్త ప్రకటిస్తా. ఎందుకంటే సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ. కాబట్టి నా సాక్ష్యము సువార్తగా ప్రకటించబడాలి. శ్రమ అయినా, శోధన అయినా, ఇబ్బంది ఏదైనా పర్లా, నా దేవుని వార్తని ప్రకటించాలి. ఉల్లాసంతో చేయాలి పని, సంతోషంతో చేయాలి నా పని, బాధతో వేదనతో కాదు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి.